హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ మనం సెండ్ చేసుకున్న షార్ట్లో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం గురించి చూద్దాము. కాట్ థీటా ఈక్వల్ టు 7/8 అయినా సెకండ్ వన్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటాలను కనుగొనము. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటాలను కనుగొనము. కాట్ థీటా ఈక్వల్ టు 7/8. కాట్ థీటా అంటే ఏంటంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజము తెలుసు మనకు, ఎదుటి భుజం తెలుసు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? కర్ణము. కర్ణము కనుక్కోవాలి. కర్ణాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటండి? పైథాగరస్ సూత్రం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే భుజము స్క్వేర్లో ఏమేమి ప్లేస్ పెట్టచ్చు? ఆసన భుజము స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్ అంటే 8 స్క్వేర్. ఇక్కడ కర్ణం స్క్వేర్ ఈక్వల్ 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 7 7 49, 8 8 64. 49 ప్లస్ 8 64 వచ్చేసరికి ఏమవుతుంది? 113. ఈ కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు 113. ఈ 113కి వర్గము అనేది ఖచ్చితంగా లేదు కాబట్టి కర్ణం స్క్వేర్ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? √113 అవుతుంది. ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? √113 అవుతుంది. మనకు ఎదుటి భుజము తెలుసు, ఆసన్న భుజము తెలుసు, కర్ణము తెలుసు. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? సైన్ థీటా కాస్ థీటా విలువలను కనుక్కోవాలి. సైన్ థీటా కాస్ థీటా. సైన్ థీటా యొక్క ఫార్ములా ఏంటి? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంత? 8. 8 బై కర్ణము √113. కాస్ థీటా వచ్చేసరికి ఆసన్న భుజము బై కర్ణము. 7/113. 7/113. ఈ రెండింటిని ఏం చేయాలి? మనకి ఇచ్చిన క్వశ్చన్లో సబ్మిట్ అనేది చేయాలి. క్వశ్చన్ ఏంటంటే 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ ఏం చేయాలి? 8/113 బై కాస్ థీటా ప్లస్ 7/113ని అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ √113 ఏం చేయాలి? కాసాగ్గా తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? √113 ప్లస్ 8/7/113. ఇక్కడ √113, ఇక్కడ √113 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? మనకు ఆన్సర్ √113 ప్లస్ 8/7. ఇదేనండి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.